కాదండి, కష్టపడుతున్న దైవజనుల ప్రయాసం ఎందుకు అర్థం కావట్లేదండి? మీకోసం పడిన కష్టం ఎందుకు వ్యర్థమయ్యేటట్టు చేస్తున్నారు? మీరు చేయబట్టి సేవకుని ప్రయాసం నీరు గారిపోతుందిగా. ఎంతో కష్టపడే, ఎంతో దర్శనం కలిగి మీ మధ్యలో పనిచేయాలని దైవజనులు ఆశపడుతుంటే మీరేమో దానికి తగ్గట్టుగా స్పందించరు, దానికి తగ్గ ప్రవర్తన మీలో ఉండదు. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఒకసారి వచ్చింది, యేసుప్రభుతో మాట్లాడింది. ఆమెకు అర్థమైపోయింది, సీన్ అంతా తెలిసిపోయింది, సీన్ ఓపెన్ అయిపోయింది. నేను ఇంతకుముందు ఇట్ట బతికినా, ఇప్పటి నుంచి ఇట్ట బతకడం నాకు మంచిది, మార్చేసుకుంది. వచ్చేటప్పుడు పాపిగా వచ్చింది, వెళ్ళేటప్పుడు సాక్షిగా మార్చబడేది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సూపర్, సల్యూట్. అయిపోయిందిగా. ఒక చిన్న ప్రసంగం సమరయ స్త్రీని మారడానికి పనికి వచ్చిందా? జక్కయ్య అనే లంచగొండోడికి కూడా ఒకసారి యేసుప్రభుని చూడాలి, ఎవరో చూద్దామని చెప్పి అనుకొని అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డా జక్కయ్య. ఇన్నేళ్ళ నుంచి బైబిల్ పట్టుకొని వస్తాను, నీ గురించి ఏం చెప్పచ్చు అక్క అన్నా? మీ గురించి ఏమైనా సాక్ష్యం చెప్పచ్చు? నిజంగా నువ్వు సైతాన్ కుమారుడు అని చెప్పచ్చు కదా. సైతాన్ని పెట్టేవేను. ఒక మాట చెప్తే అర్థం చేసుకోవు, సరిదిద్దుదామంటేనేమో కోప్పడతావు, దూరంగా ఉంటావు, మనసంతా ఏదేదో రోతంతా పెట్టుకుంటావు, ఏయో మాటలన్నీ లోపల మనసులో ఉంచుకుంటావు, చెప్పేది ఎన్నట్టు చేస్తావు, ఏదో ఇన్నట్టు ప్రవర్తిస్తావు, నీకు నచ్చిందే చేసుకుంటుంటావు. దేవుడు నన్ను దీవించలేదంటావు, నా బతుకు బాగలేదంటావు. ఎట బాగుపడింది? పంచదార బుక్కుతున్నాడంట, మాత్ర వేసుకుంటున్నాడంట, ట్యాబ్లెట్. వైద్య ముక్కులో శివుడి. ఈ పూట నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనులకు లోబడగలిగిన మనసును దేవుడు ఈ పూట ఖచ్చితంగా మీ అందరికి అనుగ్రహించునుగాక.